ఎడంకన్నా వదులుతుంది ఏంటి? హాయ్ రెడ్డి గారు, ఎలా ఉన్నారు? అరే పాపి చిరాయి అంటే జోక్ అనుకున్నానండి. నిజమేనండి బాబు, జస్ట్ ఇప్పుడే ఎలా అనుకున్నామంతే అలా అరంగేట్రం ఇచ్చేసారు. ఏంటి ఇంకా మన గురించి అనుకుంటున్నారా? మరకలు మచ్చలు అంతేనండి, చూసే కొద్దీ కనబడతా ఉంటాయి. ఎలా వచ్చారేంటి? మళ్ళీ రీజన్ అవుదాం అనుకుంటున్నాను సార్. అంతేలేండి, ఇప్పుడు తుఫాన్ రావాలంటే ప్రత్యేకించి సీజన్ ఏమైనా కావాలేంటి? జేసీ లోపల ఉన్నాడు, మీరు వెళ్ళి ఫైర్ వాల్ యాక్ట్ చేసి క్రాక్ చేయండి చెప్తాను. బేబీ మన ఇద్దరం లాంగ్ డ్రైవ్కి వెళ్దామా? నువ్వే డ్రైవ్ చేయాలి, నాకు స్పీడ్ బ్రేకర్లు అంటే భయంగా. ఏంటి ముద్దు కావాలా? బాగానే ఎక్స్ట్రాలు. ఫోన్ తడిసిపోయి పేలిపోగలరా? వాటర్ ప్రూఫ్ సార్. అది ఈడండి జాన్ చెట్టుకి కాసిన అసలేం జాంకాయ్. నెక్స్ట్ ఫెలో. ఈ ఎలక్కే గడికి నా గురించి ఎందుకు బావగారు? అంతే అంతే అండి, మీలో కనమండి శాడిస్ట్ ఉన్నాడండి. అందరిలోనే ఉంటారండి, నేను ఒక శాడిస్ట్ని ఆడొక పర్వర్ట్. మధ్యలోకి నల్లలాగుతారు ఏంటండి? నాకు కానీ తెక్కరేగిందంటే చిన్న పూజ చేయొచ్చేస్తాను, చేతులు వంగిపోతాయి. ఈడు ఇంకా మారలేదు. లేదండి, మా బావకదే కలిసి వచ్చింది. నెక్స్ట్ పార్ట్ టైం బిజినెస్ కూడా ప్లాన్ చేస్తున్నాడు. చేయండి చేయండి. మా ఆయన ఇంకో మాట అన్నావంటే గొడవలేకపోతే జాగ్రత్త. ఆడొక సలీము, నువ్వు ఒక అనార్కలి. ప్రేమికులను అలా తిట్టకూడదండి. కనబడిన దానికల్లా మందెట్టి వచ్చిరా. మనం ఈ ప్రాజెక్ట్ సబ్మిషన్ డేట్ ఇవ్వాలి. ఓవర్ టైం చేసినా ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. నేను ఊరు వెళ్తున్నానండి, మా అత్త కూతురు పెద్ద మనిషి అయిందంట. మీ సార్ నాన్ వెజ్ భోజనాలు పెడతారండి? అవునండి పెడతా. ఇప్పుడు అదా డిస్కషన్. అక్షయ్, నువ్వు జాబ్ మానేసి పెద్ద మనిషి ఫంక్షన్ చేసుకో. డీజీ పెట్టించాలని నా చెప్పరా, మా ఫ్రెండ్ ఉన్నాడు, తక్కువకి ఇప్పిస్తాను. అవునా? థ్యాంక్స్ అండి. రేయ్, నేను ఇక్కడ మాట్లాడుతుంటే చెవులు కొరుక్కుంటారండి మీరు. డీజే ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారంట, తక్కువకి ఇప్పిస్తానంటేను. ప్రసాద్, నువ్వు మధ్యలో వచ్చావు కాబట్టి శ్వేత నేను గైడ్ చేస్తుంది. ఒక్కేం కాదు, ఈ స్కెల్టన్ లో నీకు స్కిల్స్ కనిపించేయేమో. నాకైతే ఒరే అక్షయ్, ఈసారి నువ్వు శుద్ధర్ పూజ చేసినప్పుడు ముగ్గేసి మధ్యలో బొమ్మను పెడతావు కదా, దాన్ని వదిలి దీన్ని కూర్చోబెట్టిరా, దరిద్రం వదిలిపోతాయి. ఏం చేస్తున్నారండి? ఊరుకండే. ఎలా ఉంది? పంప ముంచేసే పనులండి బాబు ఇవన్నీ. బాగారు, ఇక్కడ నల్ల కోడి ముగ్గు పిండి సంచిలో కట్టి పెట్టాను. అయ్యి బాబు, మీరుగా చూసారా? వారని అబ్బా, ఇది చేతపడిన లేఖలు చేసేలా ఉన్నాడండి. నల్లగోడ అంటే కేమో సౌండ్ రావాలి కదండి. అదే కదా. ప్రసాద్, ఇంకోసారి నా సీట్లో కూర్చుంటే బాగా చెప్తున్నా నీకు. నువ్వు పెద్ద మహిళా కార్పొరేటర్, నీ కూర్చే తీసుకోవాలి నేను. చిరాకు పెట్టిస్తావు. ఏదో ఫార్ఫాల్ వేసుకున్నా. శ్వేత గారు, మీరు కానీ నల్లకోడిని ఎక్కడైనా చూసారా? ఇదంతా చాలా పని ఉంది. చాలా డేంజర్ గా తయారవుతున్నాడు రోజు రోజుకి. అవునండి, మా చెల్లికి బాణమతి కూడా నేర్పించాడు. ఆహా, చిన్నబాబు గారు చిలిపి. అబ్బా. రెడ్డి గారు, మనశ్శాంతి దొరకట్లేదండి. అదేమన్నా కిరణ కొట్ల ఐటమ్ అండి అడగగానే దొరకడానికి? ఇప్పుడు మళ్ళీ వస్తాడని తెలియక అనవసరంగా ఈ కంపెనీలో జాయిన్ అయ్యాను. శ్వేత గారు, మీరేం బాధపడకండి. ఆడ తల మీద ఎంట్రుకులు, కాలు కింద మట్టి సంపాదించండి, మిగతాదంతా నేను చూసుకుంటా. నిజంగా పని జరుగుతుందంటారా? ఆఫీస్ బయట చెట్టు చచ్చిపోయింది చూసారా? ఓసారి ఆడి మీద కోపం వచ్చి తట్టుకోలేక చెట్టు శిలం కట్టేశాను, ఆడిపోయింది. వెళ్ళేటప్పుడు మంత్రి ఇచ్చిన నల్ల నువ్వులు ఇస్తా, తీసుకెళ్ళండి. ఏంట్రా మీ గోసగోసలు నా గురించేనా? నీ గురించే మాట్లాడుకోవాలి. అక్షయ్ నా డ్రెస్ బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఇదో పాతఘట్టం బ్యూటీ మరి, కీచుకొని తీసుకొని గట్టిగా అరకండి, ఇంకొకని కూడా పోద్ది. నీ ఫోటో ఎడిటింగ్ స్కిల్స్ గురించి విన్నాను. ఈ కాశ్మీరా గాడు కొరియర్ పనులు కూడా చేస్తున్నాడా? ఓం హ్రీం కీకా కేల్ కపర్తిని కుజమారి వడంబర అంకర హ్రీం అక్షయ్, ఇది విన్నావా? రెడ్డి గారు పెద్ద చెల్లికి డైమండ్ నెక్లెస్ పెడుతున్నారంట. ఏం బావగారు, నేను విన్నది నిజమా? ఆయన రేంజ్ కి ఆయన డైమండ్ నెక్లెస్ పెట్టాడండి. మీ రేంజ్ కి మీరు చిన్న గోల్డ్ రింగ్ పెట్టండి, సరిపోద్ది. ఇప్పుడు గోల్డెన్ రింగ్ అంటే? సైలెంట్ గా ఉంటావేంటి అక్షయ్? ఏదో కోర్స్ నేర్చుకుంటున్నావు కదా, దానివల్ల బాగా డబ్బులు వస్తాయి అన్నావు. అవునా, ఏం కోర్స్ అది? నాగబంధనాలు విడిపించడం, దొడ్డు తలాలు పాము పట్టుకుని నిధులు కనిపెట్టడం. ఓకే, మరి పాము దొరికిందా? లేదండి. మన ప్రసాద్ గారిని అడగండి. ఊరుకోండి, నేను పావులు పట్టుకునేవాడినా. ఒరా, నీకు ముంగీస్ కావాలంటే దీన్ని తీసుకెళ్ళిపోరా. మధ్యలో నేనేం చేశాను ప్రసాద్? బా, ఆ గొంతు చూసారా కుక్కర్ విజల్ లాగా? ఒక్కోసారి నేను కిచెన్ లో ఉన్నాను, ఆఫీస్ లో పని చేస్తాను, అర్థం కావట్లేదు సార్. హాయ్, ఐఎమ్ శ్వేత. మొదట లేచిపోయింది ఆవిడే. హాయ్, ఐఎమ్ శ్రీదేవి. తర్వాత లేచిపోయింది ఆవిడే. హలో, ఐఎమ్ అక్షయ్. మా చిన్నబాబు గారు మందు పెడతాడు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ శ్వేత.
నా వల్ల కావట్లేదే, టార్చర్ పెడుతున్నాడు. పోనీ జాబ్ మానేద్దామంటే మా ఫైనాన్షియల్ స్టేటస్ అస్సలు బాగాలేదు. మీ బావకు సాడిస్ట్, సైకో, మెంటల్ నా కొడుకు. నువ్వు వాడికి కొంచెం దూరంగా ఉండే. అయినా మనం చేసిన దానికి ఓపెన్ అవడం కరెక్టేగా. ఏంటి వాడికి సపోర్ట్ చేస్తున్నావా? మీ బావనేగా. అంత లేదు, నీ అంత టార్చర్ కాకపోయినా నాదో వెరైటీ స్టోరీలే. మందు తాగడానికి సిగరెట్ తాగడానికి తోడు తీసుకెళ్తున్నాడే. మా అత్త రాకుండా కాపలా ఉండమంటున్నాడు. వాచ్మెన్ చేశాడే. అదేంటోనండి, అతనికి నేనేం చేసినా నచ్చదు. ఎప్పుడో ఏదోటి అంటానే ఉంటాడు. సీనియర్ అని ఊరుకుంటున్నా గానీ లేకపోతే సెక్కుచ్చి ప్రయోగం చేసేవాడిని. అక్షయ్, వాడిని ఏదో ఒకటి చేయవా? అమావాస్య దాకా ఆగండి. అతని లగ్నం నక్షత్రం కుదరాలి, తర్పణ ఇచ్చేస్తాను, రక్తం కక్కేస్తాడు. హే, అలా చేయడం తప్పు. మా బావ బాధపడతాడు. హే, నువ్వేంటి ప్లేట్ మార్చేసావు? కొంప తీసి మీ బావకు చెప్పేస్తావా? ఆ, మా బావనంటే చెప్పకుండా ఉంటానా? బావా, అక్షయ్, అర్జున్ కదా నోరు పడిపోవాలంటే ఏం చేయాలి? దుర్గాష్టమి రోజు ముగ్గులో కూర్చోబెట్టాలి. అరే, కొంచెం పాసిబిలిటీస్ ఉన్నాయి, చెప్పు. అప్పుడు దాకా అవకాశం లేదండి. నిన్నమ్మాయి చూడు. దుర్గాష్టమి అంటే ఇంకా 3-4 నెలలుగా ఉంది. కంగారు పడిపోద్దేంటి? మీకు కూడా బావా, అక్క నీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఏం ఆడుకుంటున్నారు? అది ఏం లేదు ప్రసాద్, నువ్వు చాలా టాలెంటెడ్ అని చెప్తున్నాను. పైగా మీలో వైబ్రేషన్స్ బాగుంటాయని. అసలు మన ఆఫీస్లో నిష్ణాతులైన సాంకేతిక నిపుణులు ఎంతమంది లేరు? ఒక పక్క ప్రసాద్ గారు, ఫర్ ఎగ్జాంపుల్ శ్వేత. పైగా మీరు స్కిల్స్ టెస్ట్ చేసి మరీ తీసుకున్నారు. కాన్ఫరెన్స్ రూమ్ లో చేశారండి. ఎక్కడో చోట్లండి. అసలు ఇదంతా పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదండి. మా చిన్నబాబు గారు, మనం ఎక్కడో ఆలోచిస్తున్నాం. ఇందాక నుంచి పేపర్ మీద ఆయన ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు. ఓటీ అమ్మా, ఉరికిపోయేలా ఉన్నారు బాబు. సార్, ఇట్స్ పర్సనల్ అండ్ కాన్ఫిడెన్షియల్. శుద్ర పూజ బొమ్మలు గీస్తున్నాడు. ప్రాజెక్ట్ అన్నారు, చక్రాలు వేస్తున్నాడు. మన వాళ్ళు ముందు అదే కనిపెట్టారు కదండి. ప్రసాద్ గారు, మీ మరదలు కూడా లేచిపోయింది కదా. శ్వేత గారి మీద ఎందుకంత కోపం? మీ మరదలను ఎప్పుడు ఏమన్నా చూడలేదే. ఒకసారి దాన్ని చూడు. అది పరిస్థితి. ఇక్కడ ఎంత జరుగుతున్నా ఆ బొక్కలేని ఎంత రిలాక్స్గా ఉంది చూడది. అందుకే దాన్ని సిగరెట్లు తాగడానికి మందు తాగినప్పుడు కంపెనీకి వాడుతున్నాను. శ్రీదేవి, శ్రీదేవి, మంచి రోజు క్వార్టర్ ఎంత? ఆఫీస్లో ఉన్నామా? ఏంటి అక్షయ్? అర్థమైంది సార్, ఏ రేంజ్లో టార్చర్ పెడుతున్నారు. మరి మనతో మామూలుగా ఉండదు. జేసీ, ప్రజ్ఞకి ఎలా ఉంది? మాట పడిపోయింది. టెస్ట్లు ఎంఆర్ఐ స్కాన్లు చేశారు కానీ ప్రాబ్లం ఏంటో ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారు. వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఈ నడి తెలుస్తుంది. హాయ్ అక్షయ్, ఐఎమ్ రియలీ సారీ ఫర్ ఎవ్రీథింగ్. నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. నువ్వు ఓకే అంటే నీ మిస్సెస్ అవుతాను. మరి నేనేమవుతాను? ఎవరు అక్షయ్ తిను? అక్షయ్ గారి పాత బాకాయ్ కదా యా. బావగారు, ఏంటండి ఇది? తను లేదన్న బాధలో అప్పుడు మందు పెట్టానండి. అది ఇప్పుడు పనిచేసినట్టుంది. బావగారు, రెడ్డి గారు, రెడ్డి గారు, బ్లడ్ బాయిల్ అయిపోతుంది సార్. చచ్చెవరా నా చేతిలో. బావగారు ఆగండి. బావగారు కొట్టకండి. ఎంతమంది అమ్మాయిల జీవితాలు ఆడుకుంటారో మాయల బగిరిగే. సంగతి చెప్తా. నన్నే కొడతావా? మందు అనుకున్నావా? ప్రసాద్ అనుకున్నావా? అందరికీ పట్టడానికి. బావగారు ప్లీజ్, బావగారు ఒసేయ్, ఆగండి. నాకు సంకేతం వద్దండి. మీ చెల్లి చాలండి. మీరు తక్కండి, వెళ్ళండి సార్. బావగారు, అంతే. బావగారు, వేయండి. బావగారు, బావగారు, టికి కనిపించిన ఫిగర్ కల్లా వసీకరణ చేసుకుంటూ వెళ్ళిపోతావరా? బావగారు, బావగారు, ఆడపిల్లంటే ఆటలుగా ఉందిరా నీకు. గట్టిగా చెప్పి గవర్నమెంట్ బళ్ళు అనుకున్నావురా? ఏయ్! బావగారు, ఆఫీస్ అనుకున్నావా? చేప మందు వితరణ కేంద్రం అనుకున్నావా? బావగారు, ప్లీజ్ బావగారు. ఈ భయం ముందు ప్లీజ్ బావగారు. పెట్టేటప్పుడు మందు ఉండాలిరా. మిగిలిపోయిందండి. బావగారు, వెళ్ళండి సార్. బావగారు, ఏయ్, బావగారు, 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 చచ్చెవరా నా చేతిలో. సిద్ధం కూడా సార్. అంతే. రెడ్డి గారు, చచ్చిపోతే ఇంక వదిలేండి సార్.
వదిలేసండి. బొక్కల సలహాలు ఇవ్వద్దు. అవతల నా బంగారు తల్లి జీవితం ఒక మాంత్రికుడి చేతిలో బలైపోతుంది. రెడ్డి గారు ఏమవుతుంది ఇక్కడ? అక్షయ్ వదలండి. రాయ్, నా చెల్లి కోసం ఏమైనా చేస్తా. బొక్క మీరేం చేశారు? మొత్తం నేనేగా చేసింది. చేసి దీవాలా తీస్తాను. నాటకాలు దొప్పుతున్నారు. వెళ్ళి వర్క్ చేయండి. నొప్పులు తగ్గాయా? ఇంజెక్షన్ చేయించుకున్నానండి. సంకేతన నేను మోసం చేశాను కేసు పెడతానంటుందండి. అంతేరా, వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మనమే అర్థం చేసుకుని వదిలేసి ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ అప్డేట్లు చూసుకుంటూ బతికేయాలి. అదే మనం వదిలేసాం అనుకో, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చేసి నోటుకొచ్చిన సెక్షన్ల మీద మనల్ని బుక్ చేసి మీడియాకి లాగేస్తారు. అక్కడితో దరిద్రం ఆగదు. మోసగాడు, కీచకుడు, వీడు మగాడు కాదు మృగాడు అనే దిక్కుమాలిన తమ్నైల్స్తో యూట్యూబ్లో మోత మోగించేస్తారు. ప్రేమించినప్పుడు వర్షం అలా ఉంటుంది, బ్రేకప్ అయ్యాకే బురద. పూసుకోలేము, కాలెట్టలేము. తను వెళ్ళిపోయినప్పుడు ఆపలేకపోయావు, వచ్చాక తీసుకోలేకపోతున్నావు. ఎప్పటికైనా ఈ వశీకరణాలు చేతబడులు మాని. అదే అనుకుంటున్నానండి. కాకపోతే ఒకసారి దిగాక ఆత్మలు ఘోషిస్తుంటాయండి. అరే, అందులో అమ్మాయిల ఆత్మలు ఉంటే కొంచెం పరిచయం చేయరా. విరచిత గారు మీ గురించి కరెక్ట్గానే అన్నారండి. ఏమని? మీరు కామాంధులని. ఏంటో అక్షయ్, వీళ్ళిద్దరు లేకపోతే ఆఫీస్ లైబ్రరీలా ఉంది. అవును, మా బావగారు నా టాలెంట్ని కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు. మాట్లాడితే కుక్కర్ విజిలని ఎక్కిరిచ్చేవాడు. ఇప్పుడు గ్యాస్ అయిపోయింది. ఆ దేవుడి దయ వల్ల వాళ్ళిద్దరికీ ఒక జాబ్ వస్తే బాగుండు. సడన్గా వాళ్ళ మీద అంత ప్రేమ వచ్చిందేంట్రా? లేకపోతే తాగిన ప్రతిసారి నన్నే అడుగుతారు. వాళ్ళు ఉన్నప్పుడు ఆఫీస్లో వర్క్ ఎంత ఉండేదో, పంచాయతీలు కూడా అన్నీ ఉండేవి. వీళ్ళిద్దరి కోసం పుత్రకామిష్టి యాగం చేద్దాం అనుకుంటున్నాను. అది పిల్లలు పుట్టడం కోసం చేస్తారా? అవునా? చేతబళ్ళు సెకూచి ప్రయోగాలంటే మన చేతిలో పని. ఈ పూజలు పునస్కారాలంటే మన వల్ల అయ్యే పని కాదులే. ముగ్గేశారా? 4 వైపులా నిమ్మకాయలు పెట్టండి. మధ్యలో కుంకుమతో గీత గీయండి. పసుపుతో గీత గీయండి. ముగ్గు పిండితో గీత గీయండి. మధ్యలో బొమ్మను పెట్టండి. అమ్మాయి తల వెంట్రుక బొమ్మకు తగిలించండి. ఇప్పుడు మేకతో బొమ్మ పొట్టలో కూర్చోండి. కూర్చారా? మీ పని అయిపోయింది. ఫోన్ పెట్టేయండి. బావగారు, ఎనీ న్యూ ప్రాజెక్ట్? నా క్లయింట్ అండి. ఎవరో ప్రజ్ఞ అనే అమ్మాయికి చేతపడి చేయాలని ఆన్లైన్లో కన్సల్ట్ అయ్యారు. పేమెంట్ బాగుందని ఒప్పుకున్నా. పేమెంట్ విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు మా మీ బావగారు. తలకాయండి. ప్రజ్ఞ అంటే మన క్లయింట్. వారని అబ్బా మన కంపెనీకి ఉన్న ఒక్కగానో క్లయింట్ని చంపేయగలరు. ఊరుకోండి సార్. ప్రజ్ఞ అంటే మన క్లయింట్ ఒక్కరే ఉంటారేంటి? ఇది వేరే ప్రజ్ఞ ఉంటుంది. అంతే అంటారా? ఖచ్చితంగా అంతే. బావగారు చెప్పండి. ఏంటంత ఎర్లీగా వెళ్ళిపోతున్నారు? అదే మన క్లయింట్ ప్రజ్ఞ ఉంది కదా, తనకు సీరియస్గా ఉందని చెప్పి ఫోన్ వచ్చింది. హాస్పిటల్కి వెళ్తున్నాను అండ్ రేపు తను రాకపోవచ్చు.